వెల్కమ్ బ్యాక్. ఇక హైదరాబాద్ కుకట్పల్లిలో అమోఘ్ హాస్పిటల్లో ఘరానా మోసం వెలుగు చూసింది. వైద్యం కోసం వచ్చిన పేషెంట్లకు కుచ్చుటోపీ తగిలించారు. 2022లో వైద్యం నిమిత్తం వచ్చిన బాధితురాలు పేరుపైన సదరు ఆసుపత్రి యాజమాన్యం రహస్య ప్రైవేట్ లోన్ ని తీసుకున్నారు. అమోర్ హాస్పిటల్ చేసిన మోసానికి తమపై ఇప్పటికీ ₹1,14,539 లోన్ ఉందని బాధితులు తెలిపారు. ఇన్సూరెన్స్ రెడీ చేస్తున్నామని చెప్పి తమకు తెలియకుండానే తమ బంధువుల పేరు మీద లోన్ తీసుకున్నారని అంటున్నారు. థర్డ్ పార్టీ బ్యాంకుకి చెందిన వ్యక్తులు ఫోన్ చేసి లోన్ కట్టాలని ఒత్తిడి తెస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లేదంటే సిబిల్ ప్రాబ్లం అవుతుందంటూ కూడా బెదిరింపులకు పాల్పడుతున్నారని బాధను వెల్లగక్కుతున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్ష్యంగా సమాధానం చెప్తోందని అంటున్నారు. ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అంటూ బయటకు గెంటు వేసే ప్రయత్నం కూడా చేశారని చెప్తున్నారు. తమకు తెలియకుండానే లోన్ తీసుకుని అప్పులు పాలు చేసిన యాజమాన్యం పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే సదరు ఆసుపత్రి మేనేజ్మెంట్ పైన కుకట్పల్లి PS లో ఫిర్యాదు చేశారు. మా అక్కగారు ట్రీట్మెంట్ కోసం మేము ఇక్కడ కుకట్పల్లి జంక్షన్ అమ్మూర్ హాస్పిటల్లో 2 సంవత్సరాల కింద జాయిన్ అవ్వడం జరిగింది. మేము జాయిన్ అయ్యే ముందు వాళ్ళు ఇన్సూరెన్స్ ఉందని చెప్పేసి జాయిన్ చేసుకున్న తర్వాత 2 రోజుల తర్వాత మా దగ్గర ఇట్లా ఇన్సూరెన్స్ లేదు, ఇట్లా మధ్యవర్తి ద్వారా ఇట్లా చేస్తున్నామని చెప్పేసి అంటే మేము వెళ్ళిపోతామని చెప్పేసి అంటే కూడా వాళ్ళు నమ్మించి ఇట్లా మాకు ఇంత ఎందుకు మోసం చేస్తామని చెప్పేసి మమ్మల్ని అలానే జాయిన్ చేసుకుని ప్రాసెస్ మూవ్ చేయడం జరిగింది. దాని తర్వాత మాకు దగ్గర స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా సబ్మిట్ చేసిన తర్వాత అది రిజెక్ట్ అయ్యింది. రిజెక్ట్ అయిన విషయం మాకు చెప్పలే. ఆ రిజెక్ట్ కూడా ఎట్లా జరిగిందంటే హాస్పిటల్ వాళ్ళు సరైన డాక్యుమెంట్స్ వాళ్ళకి సబ్మిట్ చేయకపోవడం వల్ల అది రిజెక్ట్ అయింది. రిజెక్ట్ అయిన తర్వాత మాకు తెలియకుండా మా పేరు మీద ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తున్నామని చెప్పేసి మా పేరు మీద వాళ్ళు లోన్ తీయడం జరిగింది. ఆ లోన్ ఎందుకు తీశారని మేము వాళ్ళని హాస్పిటల్లో అడిగితే మాకు తెలియదు, మాకు సంబంధం లేదు, అది మేము తీయలే అని చెప్పేసి అని అంటున్నారు. అట్లా మేము 2-3 సార్లు హాస్పిటల్ సైడ్ తిరిగితే మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పేసి వాళ్ళు మమ్మల్ని దబాయించి మమ్మల్ని ఎలగొట్టడం జరుగుతుంది. ప్రస్తుతం ఇప్పుడు మేము వాళ్ళ హాస్పిటల్ మీద కేసు పెట్టడం జరిగింది. ₹1,14,539. సో ఇప్పుడు దానికోసం మేము హాస్పిటల్ వచ్చి కేసు ఫైల్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా వాళ్ళు ఇంకా రాలేరు. మేము చాలాసార్లు వాళ్ళకి ఫోన్ కూడా చేశాం, రెస్పాన్స్ కూడా సరిగా అవ్వట్లేదు. లోన్ ఎవరి పేరు మీద తీసుకున్నారు? మా బావ పేరు మీద లోన్ తీశారనమాట. మీకు చెప్పారా లోన్ తీసుకున్నట్టు మాకు చెప్పలేరు. ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తున్నామండి, ఇన్సూరెన్స్ పేరు మీద మేము ఇట్లా క్లెయిమ్ చేస్తున్నాం, మా దగ్గర ఉన్నాయి కదా డాక్యుమెంట్స్, మేమే కదా ప్రాసెస్ చేసేది, సో మీకు OTP వస్తుంది చెప్పండి అంటే మాకు ఇక హాస్పిటలే కదా, వాళ్ళు కూడా మమ్మల్ని నమ్మించారు కదా అని చెప్పేసి మేము కూడా OTP చెప్పడం జరిగింది. సో ఆ యొక్క పైసలు కూడా మా అకౌంట్లో కూడా ఏం పర్లేదు, డైరెక్ట్ వాళ్ళకి హాస్పిటల్లో అయితే ఎవరైతే నియమించుకున్నారో వాళ్ళ దాంట్లో డబ్బులు పడడం జరిగింది. అది మాకు 3 నెలల తర్వాత తెలిస్తే మేము హాస్పిటల్కి వచ్చి ఇట్లా ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు బెదిరించి వాళ్ళు బయటికి వెళ్ళగొట్టడం జరుగుతుంది.